హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు చందు కీర్తన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ చూడండి, వాటర్ ఫ్లో అయితే బాగుంది కదా. దీనినైతే మా సైడ్ అయితే మత్తడి అని పిలుస్తారు. వర్షం ఎక్కువగా పడినప్పుడు మత్తడి పడుతుంది. మత్తడి పడినప్పుడు ఏంటి అంటే ఫిషెస్ అనేటివి పడతాయి కదా. సో ఇక్కడ మా వాళ్ళైతే ఫిషెస్కి వెళ్ళారు. మాకు ఏమేం ఫిషెస్ పడ్డాయో మీకైతే చూపిస్తున్నాను చూడండి. మీలో ఎంతమందికి ఈ చిన్న ఫిషెస్ తెలుసు? లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, వీటినైతే కొడిపెలు అని పిలుస్తారు. ఇది కర్రీ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందనే చెప్పచ్చు. మీలో ఎంతమంది ఈ కర్రీ తిన్నారు? కామెంట్ చేసేయండి. అండ్ ఇవి చూడ్డానికి ఇలా ఉన్నాయి, కానీ వీటి క్లీనింగ్ అయితే చాలా కష్టంగా ఉంటుంది. బట్ తినడానికి అయితే బాగుంటుంది. ఎప్పుడన్నా తిన్నారా? తినకపోతే ట్రై చేయండి. ఎందుకంటే మన శరీరంలో ఖచ్చితంగా ఇయర్లో 1 kg చేప ముళ్ళైనా పడాలి అంటారు కదా. ఈ చేపలు తినడం వల్ల మన హెల్త్కి అయితే చాలా విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, వీటిని అయితే బుడ్డవర్కాలని పిలుస్తారు మా సైడ్ అయితే. మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారు? కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి ఫిష్ తెలుసు? కామెంట్ చేసేయండి. ఇవి చూసారా, వీటిని కూడా తింటారండి. వీటి నేమ్ అయితే చందమామ అని పిలుస్తారండి. వీటికి పైన స్కిన్ తీసేసి హెడ్ అండ్ టేల్ అనేది కట్ చేసి కర్రీ చేసుకోవడమే. వీటన్నిటినీ కూడా తినడం వల్ల మన హెల్త్ అయితే బాగుంటుంది. అండ్ ముళ్ళు అనే ప్రాబ్లం అనేది ఉండదు. మీరు ఈజీగా ముళ్ళును కూడా తినేయచ్చు. ఇక్కడ చూసారా, ఇదైతే ఒక గొర్రె పిల్ల అండి. ఇది ఒక్కటి మాత్రమే దొరికింది. సో అందుకనే దీన్ని అయితే సైడ్కి పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఈ ఫిషెస్ చూడండి, చూడడానికి చాలా క్యూట్గా చిన్నగా ఉన్నాయి కదా. ఇవైతే ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్లో మిక్స్ అయిపోయి ఉన్నాయి. చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి. వీటిని అయితే కర్రీ వండడం వీలు కాదండి, ఎందుకంటే దీనిలో ముళ్ళు ఎక్కువగా ఉంటుంది. వీటిని అయితే శీలం పరక అని అంటారు. మీకు ఈ ఫిష్ తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ చూడండి, ఇవైతే టైనీగా ఉన్నాయి కదా. మీలో ఎంతమందికి ఫిష్ తినడం అంటే ఇష్టం? నాకైతే ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. ఫిషెస్ తినడం అన్నా చాలా ఇష్టం. దానిలో రవ్వు చేప అంటే చాలా ఇష్టం అండి. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ నేనైతే దానితో ఒక చిన్న పిక్ అయితే తీసుకున్నాను. అలాగే మా చిన్నోడు కూడా ఆ ఫిషెస్తో అయితే చాలా ఆడుకున్నాడు, ఎంజాయ్ చేశాడండి. మీ పిల్లలకి కూడా ఇలాగే ఫిష్ ఫుడ్ అయితే అలవాటు చేయండి. వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది అండ్ బ్రెయిన్ గ్రోత్ అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.